హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈ వీడియోలో మనం క్విట్ ఇండియా మూమెంట్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు క్విట్ ఇండియా మూమెంట్ అనేది 1942లో స్టార్ట్ అయింది అని మనందరికీ తెలుసు. 1944 వరకు జరిగింది. సో ఈ టైం ఫ్రేమ్ని మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ క్విట్ ఇండియా మూమెంట్ అనేది లాంచ్ చేసామో మనము, వీ లాంచ్డ్ ఎట్ ది హైట్ ఆఫ్ ది వరల్డ్ వార్ 2. అవునా కాదా? ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంది. ఫ్రమ్ 1939 టు 1945 వరకు మనకి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. సో ఈ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో అది పీక్ స్టేజ్లో ఉన్న టైంలో మనం ఈ క్విట్ ఇండియా మూమెంట్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. గాట్ ఇట్ సార్? సో ఈ క్విట్ ఇండియా మూమెంట్ని మనం ఆగస్ట్ క్రాంతి మూమెంట్ అని కూడా అంటాం, అలాగే ఆగస్టు మూమెంట్ అని కూడా అంటాం, 1942 మూమెంట్ అని కూడా పిలుస్తారు. ఓకే, మరి అసలు ఈ క్విట్ ఇండియా మూమెంట్ వల్ల ఇంటర్నేషనల్ మూమెంట్ అనేది ఒక రాడికల్ షిఫ్ట్ని తీసుకుంది. ఏ రకంగానంటే ఇప్పటివరకు ఇంటర్నేషనల్ మూమెంట్లో ప్రతిదీ కూడా ఒక కండిషనల్ కోఆపరేషన్ ఉండేది. కండిషనల్ కోఆపరేషన్ అంటే దాని అర్థం ఏంటి? మాకు ఇది కావాలి, మాకు ఇది ఇచ్చారంటే మేము ఇది కోఆపరేట్ చేస్తాము, బట్ ఇట్ ఏ కండిషన్. ఆ కండిషనల్ కోఆపరేషన్ నుండి అన్కాంప్రమైజింగ్ డిమాండ్కి మనం షిఫ్ట్ అవ్వడం జరిగింది. అన్కాంప్రమైజింగ్ డిమాండ్ ఫర్ వాట్? ఫర్ ఇమ్మీడియేట్ ఇండిపెండెన్స్. మాకు ఎప్పుడైతే పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ మనం స్టార్ట్ చేసామో ఆ తర్వాతి కాలంలో కొంచెంగా మనం దాని నుంచి డీవియేట్ అయినప్పటికీ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే బై 1942 వి షిఫ్టెడ్ దట్స్ ఎ రాడికల్ షిఫ్ట్ అని అంటాం. వి షిఫ్టెడ్ ఫ్రమ్ కండిషనల్ కోఆపరేషన్ టు అన్కాంప్రమైజింగ్ డిమాండ్ ఫర్ ఇమీడియట్ ఇండిపెండెన్స్. మరి ఈ క్విట్ ఇండియా మూమెంట్ రావడానికి ట్రిగ్గర్ చేసినటువంటి ఈవెంట్స్ ఏంటి, లేదా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఎందుకు అనంటే వరల్డ్ వార్ 2 అనేది స్టార్ట్ అయింది. ఈ వరల్డ్ వార్ టూలో మనకి తెలియకుండానే, అంటే ఇండియన్స్ యొక్క పర్మిషన్ తీసుకోకుండానే, ఇండియన్స్కి ఇన్ఫార్మ్ చేయకుండానే బ్రిటిష్ ఏం చేసిందనంటే దే మేడ్ ఇండియా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ వార్. వాళ్ళు మనకి తెలియకుండానే, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే దే మేడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ వార్. గాట్ ది పాయింట్. అలాగే మనని దీంట్లో పార్ట్ చేసిన తర్వాత మనని కాంప్రమైజ్ చేయడానికి, మనని వరల్డ్ వార్ 2లో బ్రిటిష్కి హెల్ప్ చేయడానికి, సో దే సెంట్ క్రిప్స్ మిషన్. క్రిప్స్ మిషన్. దిస్ ఈజ్ నెంబర్ 1. ఫెయిల్యూర్ ఆఫ్ క్రిప్స్ మిషన్ అని అంటాం. ఈ క్రిప్స్ మిషన్ ఎందుకు పంపించారు భారతదేశానికి అనంటే ఇండియన్ సపోర్ట్ అనేది కావాలి వరల్డ్ వార్ 2. టు సెక్యూర్ ఇండియన్ సపోర్ట్ ఫర్ వరల్డ్ వార్ 2, సో దే సెంట్ దిస్ క్రిప్స్ మిషన్. క్రిప్స్ మిషన్కి ఏమి బ్రిటిష్ గవర్నమెంట్ పంపించింది. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఆధ్వర్యంలో ఈ క్రిప్స్ మిషన్ భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశంలో అందరితో మాట్లాడారు. ఆ తర్వాత దే గేవ్ దర్ రికమెండేషన్స్. వాళ్ళు ఏం రికమెండ్ చేశారు అంటే దే ప్రామిస్డ్ డొమినియన్ స్టేటస్. డొమినియన్ స్టేటస్. అది కూడా ఎప్పుడు? దే ప్రామిస్డ్ డొమినియన్ స్టేటస్ ఆఫ్టర్ ది వార్. యుద్ధం ముగిసిన తర్వాత మేము మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం దే పుట్ ఏ క్లాస్. ఒక క్లాస్ పెట్టారు. ఏంటి అనంటే ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో ద ప్రావిన్సెస్ కెన్ సెసీడ్ ఫ్రమ్ ది ఇండియన్ యూనియన్. ఒకవేళ ప్రావిన్సెస్ కావాలి అని అనుకుంటే వాళ్ళు ఇండియన్ యూనియన్ ఏదైతే ఫామ్ అవుతుందో దాని నుంచి బయటకు వెళ్ళి వాళ్ళు ఒక సపరేట్ కంట్రీని ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని అవుట్ రైట్గా కాంగ్రెస్ అనేది రిజెక్ట్ చేసింది. ఎందుకు? వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ డొమినియన్ స్టేటస్. అసలు డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి మీకు ఐడియా ఉందా? డొమినియన్ స్టేటస్ అంటే ఒక బ్రాడర్ ఏరియాలో ఒక చిన్న ఏరియాకి అది ఇండియా అనుకోండి, ఇది కంప్లీట్గా బ్రిటిష్ ఎంపైర్ అనుకోండి, ఇండియా అనుకోండి, బయట అనుకోండి, వాట్ ఎవర్. కంప్లీట్ బ్రిటిష్ ఎంపైర్లో ఇండియాకి ఒక సెమీ అటానమస్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తారు. అంటే ఈవెన్ దో వీ హ్యావ్ పార్లమెంట్, ఈవెన్ దో వీ హ్యావ్ కాన్స్టిట్యూషన్, ఈవెన్ దో వీ హ్యావ్ అవర్ ఓన్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడాను వీఆర్ వర్కింగ్ అండర్
ద క్వీన్ ఆర్ ది కింగ్ ఆఫ్ ది బ్రిటన్ అని అర్థం. అంటే మనం ఇంకా వాళ్ళ యొక్క సుజరానిటీని యాక్సెప్ట్ చేస్తున్నాము అని అర్థం. వీఆర్ స్టిల్ దేర్ డొమినియన్ అని చెప్పి మనం చెప్తున్నాం. సో దాన్ని డొమినియన్ స్టేటస్ అని అంటాం. అంటే ఏంటి దాని అర్థము? ఇంకా మనం వాళ్ళ కిందనే ఉన్నాము అని అర్థం. అలాగే ప్రావిన్సెస్ ససీడ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నాడు అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్రియేటింగ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ది పార్టీషన్ ఆఫ్ ఇండియా. సో దీనివల్ల గవర్నమెంట్ ద బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆఫర్లు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ అనేది అవుట్ రైట్గా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అవుట్ రిజెక్ట్ జరిగింది. ఈ రిజెక్ట్ చేసిన వెంటనే గాంధీజీ ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. హీ కాల్డ్ క్రిప్స్ మిషన్ ఏమని చెప్పాడు అని అంటే, పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ ఏ క్రాషింగ్ బ్యాంకే కంప్లీట్గా క్రాష్ అయిపోతుంది, దివాలా తీసే పరిస్థితి వచ్చింది, ఆ బ్యాంకుకి నువ్వు చెక్ ఇచ్చి ఉపయోగమే ఉంది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు డొమినియన్ స్టేటస్ ఎవరికి ఇస్తున్నావు? నీ బ్రిటిష్ సామ్రాజ్యం ఇక్కడ కుప్పడ కూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో వీ డోంట్ నీడ్ యువర్ చెక్ అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు. దిస్ ఈజ్ నంబర్ 1, ఫెయిల్యూర్ ఆఫ్ ది క్రిప్స్ మిషన్. అండ్ ద నంబర్ 2 ఈజ్ జియోపొలిటికల్ థ్రెట్. నంబర్ 2 ఈజ్ జియోపొలిటికల్ థ్రెట్. ఎందుకు అనంటే మనకు తెలుసు World War IIలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అని అనుకుంటే మేబీ వీ కెన్ సపరేట్ దెమ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి అల్లీస్ అని అంటాం, రెండవది యాక్సిస్ పవర్స్ అని అంటాం. ఎవరెవరు ఉన్నారు అల్లీస్లో? మేజర్ పవర్స్ అందరూ కూడా, యుఎస్, యూకే, యుఎస్ఎస్ఆర్, చైనా, ఆ తర్వాత అఫ్ కోర్స్ ఫ్రాన్స్ కూడా జాయిన్ అయింది. ఓకే, యాక్సిస్ పవర్స్లో ఎవరున్నారు? జర్మనీ, నాజీ జర్మనీ అని అంటాం, అండర్ అడాల్ఫ్ హిట్లర్, నాజీ జర్మనీ అని అంటాం. ఫాసిస్ట్ ఇటలీలో ఎవరు రూల్ చేస్తున్నారు అప్పుడు? ముస్సోల్నీ ఉన్నాడు. దెన్ అఫ్ కోర్స్ జపాన్. ఈ జపాన్ ఏదైతే ఉందో, దిస్ జపాన్ ఈజ్ అడ్వాన్సింగ్ టువర్డ్స్ ఇండియా త్రూ సౌత్ ఈస్ట్ ఏషియా. ఈ సౌత్ ఈస్ట్ ఏషియా నుండి సౌత్ ఈస్ట్ ఏషియాని అంతా ఆక్రమించుకుంటూ బర్మా వరకు వచ్చేసింది, మయన్మార్ వరకు వచ్చేసింది. అంటే నెక్స్ట్ ఏంటి? ఇండియాకి రావడమే. ఇండియా మీద ఎందుకు అటాక్ చేస్తుందంటే ఇండియా బ్రిటిష్ కంట్రోల్లో ఉంది కాబట్టి అటాక్ చేస్తుంది. సో అప్పుడు మహాత్మా గాంధీ ఏమనుకున్నాడు అంటే ఒకవేళ బ్రిటిషర్స్ ఇండియాలో లేకపోయినట్టయితే జపాన్ ఇండియా మీద ఇన్వేడ్ చేయాల్సిన అవసరమే ఉండదు అని చెప్పి ఆయన థింక్ చేసేసి ఓకే వీ డోంట్ వాంట్ డొమినియన్ స్టేటస్, వీ వాంట్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పి పెట్టడం జరిగింది. ద థర్డ్ రీజన్ విల్ బి ఎకనామిక్ డిస్ట్రెస్. ఎకనామిక్ డిస్ట్రెస్. ఎందుకు? World War II అనేది ఊరికే వచ్చేసిందా? World War II వల్ల ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ వస్తుంది, నిత్యావసర వస్తువు ధరలన్నీ పెరిగిపోతాయి, స్కై రాకెటింగ్ ప్రైజెస్ ఆఫ్ ది ఎసెన్షియల్ కమాడిటీస్ అని అంటాం. అండ్ దర్ ఈస్ అ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆల్సో, బికాస్ ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అంతా కూడా వార్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ కోసం పట్టుకెళ్ళిపోతున్నారు. సో ద పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. ద డీలింగ్ విత్ World War II వల్ల ఏదైతే ఇష్యూస్ వస్తున్నాయో వాటిని ప్రాపర్గా డీల్ చేయలేదు బ్రిటిషర్స్. దీస్ ఆర్ ది 3 మెయిన్ రీజన్స్ విచ్ ట్రిగ్గర్డ్ దిస్ క్విట్ ఇండియా మూమెంట్. ఫెయిల్యూర్ ఆఫ్ ది క్రిప్స్ మిషన్ 1942 March, geopolitical threat of Japan which is like coming towards the Burma and then followed by India, then economic distress. సో వీటిని ఈ బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత వీటిని బేస్ చేసుకొని we launched this particular movement. Launch on 8th August 1942. On 8th August 1942, All India Congress Committee, AICC ఏదైతే ఉందో అది బాంబేలో మీట్ అయ్యారు. బాంబేలో మీట్ అయ్యి దే పాస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ AICC సెషన్లో దే పాస్డ్ దిస్ హిస్టారిక్ క్విట్ ఇండియా రెజల్యూషన్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ వేర్ బాంబేలో ఉన్నటువంటి గోవాలియా ట్యాంక్ మైదాన్లో ఈ క్విట్ ఇండియా రెజల్యూషన్ని పాస్ చేసి క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేయడానికి మొదటి స్పీచ్ ఎక్కడ జరిగింది సార్ అని అంటే గోవాలియా ట్యాంక్ మైదాన్లో జరిగింది. దాన్నే ఇప్పుడు మనం ఆగస్టు క్రాంతి మైదాన్ అని అంటాం. దాన్ని మనం ఇప్పుడు ఏమంటున్నాం?
ఆగస్ట్ క్రాంతి మైదాన్ అని అంటున్నాం. ఈ గోవాలియా ట్యాంక్ మైదాన్లోనే మహాత్మా గాంధీ మొదటిసారిగా హీ గేవ్ హిస్ ఫేమస్ మంత్ర. వాట్ ఈస్ దట్ మంత్ర? డూ ఆర్ డై, కరో యా మరో, చేయండి లేదా చావండి. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత హీ గేవ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది సొసైటీ, హీ గేవ్ సమ్ డైరెక్షన్స్ టు ది సొసైటీ. ఎవరికి ఇచ్చాడు ఆ డైరెక్షన్స్ అని మనం చూసుకున్నట్టయితే మొదటగా ఇచ్చింది సోల్జర్స్కి. మీరు మీ పొజిషన్స్ నుంచి బయటకు రావద్దు, మీరు మీ పొజిషన్స్ని రిజైన్ చేయొద్దు, కానీ మీ ఓన్ పీపుల్ మీద, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీద కాల్చకండి అని చెప్పాడు. నెక్స్ట్ స్టూడెంట్స్, స్వాతంత్రం వచ్చేంత వరకు మీరు కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళకండి, స్వాతంత్రం వచ్చే వరకు మీరు కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళకండి అని చెప్పారు. నెక్స్ట్ గవర్నమెంట్ సర్వెంట్స్, రిజైన్ చేయకండి, కానీ మీ సపోర్ట్ అనేది కాంగ్రెస్కి ఇవ్వండి, మీరు బ్రిటిషర్స్కి, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని చెప్పి మీరు చెప్పొచ్చు. తర్వాత ప్రిన్సెస్ అండ్ పీజెంట్స్, ప్రిన్సెస్ ఎవరైతే ఉన్నారో మీ రాచరికపు మర్యాదలని పక్కన పెట్టి ప్రజల యొక్క సావరినిటీని రెస్పెక్ట్ చేయండి. పీజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు ట్యాక్సులు పే చేయకండి. ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, మీ భూస్వాములు ఉన్నారో, మీ మీద దౌర్జన్యాలు చేస్తున్నారో, బ్రిటిషర్స్ మీ మీద ఎక్సెసివ్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాడండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా యాంటీ ఇండియన్స్, యాంటీ నేషనల్స్. ఇట్లాంటి డైరెక్షన్స్ అందరికి ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లాంటి డైరెక్షన్స్ అని విన్న తర్వాత ఇది మనం ఏ కైండ్ ఆఫ్ మూమెంట్ అనుకుంటాం? నాన్ కోఆపరేట్ చేస్తున్నామా, ఇక్కడ సివిల్ డిజోబీడియన్స్ చేస్తున్నామా? ఇదొక సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అనే మనం అనొచ్చు. శాసనోల్లంఘన ఉద్యమము, శాసనోల్లంఘన ఉద్యమము ఇది. ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఆగస్ట్ 8, 1942లో గాంధీ తాత ఇచ్చినటువంటి స్పీచ్లో ఆయన ఇచ్చినటువంటి ఫేమస్ మంత్ర ఏంటి? డూ ఆర్ డై. ఆగస్ట్ 8 ఇచ్చాడు, అంతేనా? 8th ఆగస్ట్ రోజు మీటింగ్ జరిగింది. 9th ఆగస్ట్ అంటే నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్లోనే అందరినీ అరెస్ట్ చేసేసారు, ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్ అందరూ కూడాను అరెస్ట్ అయిపోయారు. అండ్ ద గవర్నమెంట్ బ్యాండ్ కాంగ్రెస్ ఆల్సో, కాంగ్రెస్ పార్టీని కూడా బ్యాన్ చేయడం జరిగింది. అంటే ఏమైంది? సో దిస్ పర్టికులర్ థింగ్ వి కాల్ ఇట్ యాజ్ ఆపరేషన్ 0 అవర్ అని అంటాం. ఆపరేషన్ 0 అవర్ ఎవరు లాంచ్ చేశారు? ఆపరేషన్ 0 అవర్ బ్రిటిషర్స్ లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు? జస్ట్ టు అరెస్ట్ ఆల్ ది ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దే బ్యాండ్ కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ ఆల్సో. దే బ్యాండ్ కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ ఆల్సో. అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత, లీడర్లందరిని అరెస్ట్ చేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీని బ్యాన్ చేసిన తర్వాత కూడా మూమెంట్ అనేది డిఫరెంట్ ఫేజెస్లో ముందుకు పోతానే ఉంది. దాంట్లో ఫస్ట్ ఫేజ్ మనం ఏదనుకోవచ్చు అని అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అర్బన్ మూమెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ స్పాంటేనియస్. ఇన్ ఆగస్ట్ 1942. ఎందుకనంటే లీడర్స్ అందరూ కూడా జైల్లో ఉన్నప్పుడు ఎవరు తీసుకుంటారు? ద మాసెస్, ద పీపుల్ అందరూ కూడా దే టుక్ ది చార్జ్. స్ట్రైక్స్, హర్తాల్స్, డెమాన్స్ట్రేషన్స్, ధర్నాలు, రాస్తారోకాలు, పబ్లిక్ క్లాషెస్, ఇవన్నీ కూడా మేజర్ సిటీస్ అన్ని, బాంబే, కలకత్తా, ఢిల్లీ, అన్ని మేజర్ సిటీస్లో కూడా ఈ మాస్ హర్తాల్స్ జరగడం అనేది స్టార్ట్ అయింది. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి లెట్స్ గో టు ది రూరల్ అండ్ అండర్ గ్రౌండ్. ఎస్పెషల్లీ ఇది లేట్, కొంచెం అంటే లేట్ 1942 ఆగస్టులో అర్బన్లో ఉన్నప్పటికీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది రూరల్ ఏరియాస్కి వెళ్ళడం అనేది జరిగింది. ఎస్పెషల్గా రూరల్ ఏరియాస్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అని అంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి కలోనియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మొత్తం నాశనం చేసేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసులు అనండి, పోలీస్ స్టేషన్లు అనండి, టెలిగ్రాఫ్ వైర్స్ అనండి, రైల్వే లైన్స్ అనండి, వీటన్నింటినీ కూడా నాశనం చేయడం అనేది స్టార్ట్ చేశారు. బికాజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది యాంటీ కలోనియల్ స్టాండ్. అండ్ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయడం, కాంగ్రెస్ పార్టీని బ్యాన్ చేయడం వల్ల అండర్ గ్రౌండ్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. దెర్ ఆర్ లైక్ సో మెనీ సీక్రెట్ నెట్వర్క్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా లీడ్ చేసింది ఎవరు సార్ అంటే రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్,
అచ్యుత్ పట్వర్ధన్, అరుణ అసఫ్ అలీ, వీళ్ళందరూ కూడా దే లెడ్ సో మెనీ సీక్రెట్ నెట్వర్క్స్. ఈ టైంలోనే ఇంకొక ఆవిడ పేరు ఉషా మెహతా. ఉషా మెహతా స్టార్టెడ్ ఏ సీక్రెట్ రేడియో. ఉషా మెహతా established an underground secret radio station in Bombay just to push everyone, just to influence everyone, just to motivate everyone. This is phase 3. Phase 2. When it comes to phase 3, so many parallel governments came into the picture. So many parallel governments came into the picture, especially in the late 1942 and early 1943. ప్యారలల్ గవర్నమెంట్స్ అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే నేషనలిస్ట్ ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి బ్రిటిష్ అథారిటీ వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి బయటకి తోసేసి వాళ్ళు దే సెటప్ దేర్ ఓన్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే యూపీలో ఉన్నటువంటి బలియా అనే ప్లేస్లో దిస్ ఈజ్ ది ఫస్ట్ ప్యారలల్ గవర్నమెంట్. దిస్ ఈజ్ లెడ్ బై చిట్టూ పాండే. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని బయటకు తోసేసి ఆయన దగ్గర నుంచి ఆ మొత్తం అథారిటీని తీసేసుకున్నారు. సెకండ్, తమ్లుక్ అనే ఏరియా. ఈ తమ్లుక్ అనే ఏరియా ఎక్కడ ఉందనంటే మిద్నాపూర్ ఇన్ బెంగాల్. ఇక్కడ ఉన్నటువంటి ప్యారలల్ గవర్నమెంట్ యొక్క నేమ్ ఏంటంటే జాతీయ సర్కార్. ఏంటి పేరు? జాతీయ సర్కార్. వీళ్ళు సైక్లోన్ రిలీఫ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు, స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఆర్మ్డ్ వాలంటీర్ నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ ఆర్మ్డ్ వాలంటీర్ కాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం విద్యుత్ బాహిని అని అంటాం. విద్యుత్ బాహిని అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు సార్? తాబ్లుక్లో ఎస్టాబ్లిష్ చేశారు. మూడవది సతారా. ఎక్కడుంది సతారా? మహారాష్ట్రలో ఉంది. ఇక్కడున్నటువంటి ఏర్పడినటువంటి ప్యారలల్ గవర్నమెంట్ యొక్క పేరేంటంటే ప్రతి సర్కార్. పేరేంటి? ప్రతి సర్కార్. దిస్ ప్రతి సర్కార్ వాజ్ లెడ్ బై వైబి చవన్ అండ్ నానా పాటిల్. వైబి చవన్ అండ్ నానా పాటిల్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఈ ప్రతి సర్కార్ని. అలాగే దే సెటప్ పీపుల్స్ కోర్ట్ ఆల్సో. They set up People's Court also. They set up what? People's Court. అంటే న్యాయధన్ మండల్స్ అని అంటాం మనం. సో ఈ రకంగా ప్యారలల్ గవర్నమెంట్స్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఓకే, మనం ఇక్కడ పార్టిసిపెంట్స్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. హూ ఆల్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ క్విట్ ఇండియా మూమెంట్ ఆర్ ది లీడర్లెస్ మూమెంట్. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అని అంటే విమెన్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, మ్యాసివ్ రోల్ ప్లేడ్ బై ది విమెన్ ఇన్ ది క్విట్ ఇండియా మూమెంట్. ఎస్పెషల్గా మనం చూసాం అరుణ అసఫ్ అలీ. అరుణ అసఫ్ అలీ షీ ఈజ్ ద వన్. అంటే లీడర్స్ అందరూ అరెస్ట్ అయిన తర్వాత గోవాలియా ట్యాంక్ మైదాన్లో లీడర్స్ అందరు అరెస్ట్ అయిపోయారు. తర్వాత జరిగినటువంటి ఏఐసిసి మీటింగ్లో ఎవరు లేరు, లీడర్స్ అందరు అరెస్ట్ అయిపోయారు. కాబట్టి ఫస్ట్ టైం ఆవిడ గోవాలియా ట్యాంక్ మైదాన్లో ట్రై కలర్ని హోయిస్ట్ చేశారు. అంటే జెండా వందనాన్ని చేయడం అనేది జరిగింది. అలాగే ఇంకొక ఆవిడ పేరు సుచేత కృపలాని. ఈవిడ కూడా అండర్ గ్రౌండ్ మూమెంట్కి కోఆర్డినేట్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ రకంగా విమెన్ ప్లేడ్ ఏ మేజర్ రోల్. అది రూరల్ ఏరియాలో కానివ్వండి, అర్బన్ ఏరియాలో కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం అండర్ గ్రౌండ్లో అయినా కానివ్వండి. దెన్ కమ్స్ యూత్ అండ్ పీజెంట్స్. యూత్ అండ్ పీజెంట్స్ ఇద్దరు కూడా దే బికేమ్ ఏ బ్యాక్ బోన్ టు దిస్ పర్టికులర్ మూమెంట్. వాళ్ళు ఏమయ్యారు? దే బికేమ్ ఏ బ్యాక్ బోన్ టు దిస్ పర్టికులర్ మూమెంట్. బికాస్ ఆ బ్యాక్ బోనే తర్వాతి కాలంలో ఏమైంది? ప్యారలల్ గవర్నమెంట్స్ని సెటప్ చేసింది. విమెన్ పార్టిసిపేట్ చేశారు, యూత్, పీజెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. మరి పార్టిసిపేట్ చేయనిది ఎవరు అని అంటే హూ ఆర్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ మూమెంట్ అని అంటే వన్ ఈజ్ ముస్లిం లీగ్. ముస్లిం లీగ్ ఎందుకు ఈ మూమెంట్ని అపోజ్ చేసింది అని అంటే ఒకవేళ హిందూ డామినెన్స్ అనేది ఏర్పడి ఇండియాకి కనుక ఫ్రీడమ్ వచ్చినట్టయితే
ముస్లిమ్స్కి పవర్ అనేది ఎక్కువ ఉండదు. సో మనం బ్రిటిష్ కంట్రోల్లో ఉంటే మాత్రమే మనకి సపరేట్ పాకిస్తాన్ రావడానికి ఈజీ ఉంటుంది అని చెప్పి దే అపోజ్డ్ ఇట్ అండ్ దే ఆస్డ్ ముస్లిమ్స్ టు స్టే అవే ఫ్రమ్ ది క్విట్ ఇండియా మూమెంట్ ఆల్సో. ముస్లిమ్స్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకండి అని కూడా చెప్పడం జరిగింది. 2, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అంటే నాజీ జర్మనీ అనేది యుఎస్ఎస్ఆర్ మీద అటాక్ చేసింది. నాజీ జర్మనీ ఏం చేసింది? యుఎస్ఎస్ఆర్ మీద అంటే సోవియట్ మీద అటాక్ చేసింది. మరి యుఎస్ఎస్ఆర్కి ఫ్రెండ్ ఎవరు? యూకే, గ్రేట్ బ్రిటన్ కదా. మరి ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్, వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు. మరి యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేసే బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తారా? యుఎస్ఎస్ఆర్కి అగేన్స్ట్గా పోటీకి వస్తున్నటువంటి జర్మనీకి సపోర్ట్ చేస్తారా? సో దే సపోర్టెడ్ బ్రిటన్. అంటే దే చోజ్ యుఎస్ఎస్ఆర్ దాన్ ఇండియా. దట్ ఈస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కమ్స్ హిందూ మహాసభ. హిందూ మహాసభ ఆ తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్, దే ఆల్సో అఫీషియలీ బాయ్కాటెడ్ దిస్. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లెడ్ చేసినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఇది కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకనంటే దే ఆర్ లైక్ ప్రయారిటైజింగ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ది డిప్రెస్డ్ క్లాసెస్. మీరు ఇమ్మీడియట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డిప్రెస్డ్ క్లాసెస్కి పట్టించుకోకపోతే ఎవరి దిక్కు? సో కాబట్టి మాకు కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అనేవి ఫస్ట్ కావాలి అనే ఆలోచనలతో ఉన్నవారు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనమాట. ఈ రకంగా పార్టిసిపేషన్ అనేది సమ్ వన్ పార్టిసిపేటెడ్ అండ్ సమ్ పీపుల్ అపోజ్డ్ దిస్ పర్టిక్యులర్ మూమెంట్. But if we talk about the significance of this particular movement, thing is very, very simple. Of course, Britishers crushed this particular movement over a period of time. They used machine guns, they used airplanes, they arrested like around more than 1 lakh people got arrested in this particular movement. 1 lakh people got arrested. By the end of 1943 movement అనేది కంప్లీట్గా స్లో డౌన్ అయిపోయింది. బై 1944లో గాంధీ తాతని అరెస్ట్ చేసిన గాంధీ తాతని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఈ కంప్లీట్ మూమెంట్ అనేది షట్ డౌన్ అయిపోయింది. క్విట్ ఇండియా మూమెంట్ అనేది కంప్లీట్గా షట్ డౌన్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మరి క్విట్ ఇండియా మూమెంట్ ఫెయిల్ అయినట్ట? వాజ్ ఇట్ ఫెయిల్యూర్? అరే సక్సెస్ అయినట్ట? ఫెయిల్ అవ్వలేదు, అలాగని చెప్పి కంప్లీట్గా సక్సెస్ అయిందని మనం చెప్పలేదు. బట్ వీ కెన్ టెల్కి ఇట్ ఈస్ ఫెయిల్యూర్ అయిందా? నో. బట్ వీ కెన్ టెల్కి ఏమనొచ్చు అంటే ఇట్ ఈస్ ఎ ప్రాపర్ స్ట్రాటజిక్ టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్. ఇట్ ఈస్ ఎ ప్రాపర్ స్ట్రాటజిక్ టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకు అనంటే నంబర్ 1 రీజన్, దిస్ ఈజ్ వెరీ స్పాంటేనియస్. ఎందుకు స్పాంటేనియస్ అనంటే బికాజ్ ఇట్ ఈస్ లీడర్లెస్. లీడర్స్ అందరు అరెస్ట్ అయినప్పటికీ కూడాను ప్రజలందరూ కూడా మూమెంట్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని నడిపించారు. ఎందుకనంటే బ్రిటిషర్స్ మీద లేకపోతే ల్యాండ్ లార్డ్స్ మీద ఉన్నటువంటి కోపం అది ఆ ఎజిటేషన్ అంతా వాళ్ళు చూపించారు. And so many people participated, including the rural areas, women, peasants, everyone participated in this particular thing. And number 2, point of no return అని అంటాం. What do you mean by this point of no return? We are very much crystal clear. ఏంటి? బ్రిటిషర్స్ ఇంకా ఎక్కువ రోజులు పరిపాలనని వాళ్ళు కొనసాగించలేరు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ ఇన్ ది లాంగ్ రన్ ఇన్ ఇండియా. అది బ్రిటిషర్స్కి అర్థమైపోయింది. ఇప్పుడు బ్రిటిషర్స్ ఒక డిబేట్ ఎక్కడికి మారింది సార్ అని అంటే ఇండియన్స్కి ఎప్పుడు ఇండిపెండెన్స్ ఇచ్చేద్దాము, ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదాము, అది వాళ్ళ ఆలోచన. అంటే బ్రిటిషర్స్ నౌ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్, ఆఫ్టర్ ఆల్ దీస్ మూమెంట్స్, బ్రిటిషర్స్ got to know very clearly that they are not going to sustain in India. Their government no longer will be sustained in India. ఇప్పుడున్న ఆలోచన ఏంటంతా ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసేద్దాం పవర్, ఎప్పుడు ఇండిపెండెన్స్ ఇచ్చేద్దాము, ఎప్పుడు ఇండియాను వదిలిపెట్టి పోదాము అనే ఆలోచనలతో బ్రిటిష్ వాళ్ళు రావడం జరిగింది. ఇట్ మేడ్ ఇట్ వెరీ క్లిస్టల్ క్లియర్. నంబర్ 3, షిఫ్ట్ ఇన్ గాంధీస్ స్టాన్స్. షిఫ్ట్ ఇన్ గాంధీస్ స్టాన్స్ అంటే ఏంటి? ఇప్పటివరకు నాన్ కోఆపరేషన్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్లో నాన్ కోఆపరేషన్ టైంలో ఏంటి, చౌరీ చౌరాలో ఎవరో కానిస్టేబుల్ చనిపోయినారని చెప్పేసి ఆయన మూమెంట్నే ఆపేశాడు. అంటే
ఎక్కడైతే మూమెంట్ వైలెంట్ టర్న్ అవుతుందో అప్పుడు ఆ మూమెంట్ని ఆపేసిన ఘనత గాంధీ తాతది, అవునా కాదు? కానీ ఇక్కడ ఏంటి చెప్తున్నాడు? డూ ఆర్ డై అంటున్నాడు, చెయ్యు లేకపోతే చావు అంటున్నాడు, కానీ చంపమని చెప్పలేదు అనుకోండి. సో ఈజ్ నాట్ ప్రమోటింగ్ వైలెన్స్. డూ ఆర్ డై అంటున్నాడు, మనం సాధించి తీరాలి అంటున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ క్విట్ ఇండియా మూమెంట్లో ఏదైతే వైలెన్స్ జరిగిందో ఆ వైలెన్స్ని ఆయన సపోర్ట్ చేశాడు. ఏమని సపోర్ట్ చేశాడు అని అంటే, బ్రిటిషర్స్ స్టార్ట్ చేయడం వల్ల వైలెన్స్ జరిగింది. ఒకవేళ బ్రిటిషర్సే కనుక మీరు అనార్కీగా బిహేవ్ చేసి ఉండకపోతే, మీరు అటాక్ చేసి ఉండకపోతే, కాల్చి ఉండకపోతే ఈ వైలెన్స్ అనేది జరిగేదే కాదు అని చెప్పి ద కంప్లీట్ బ్లేమ్ అనేది ఏదైతే ఉందో దట్ వాస్ థ్రోన్ ఆన్ టు ది బ్రిటిషర్స్ వల్లనే వైలెన్స్ జరిగింది అని చెప్పి హీ షిఫ్టెడ్ హిస్ స్టాండ్స్. బట్ ద పాయింట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. This is a proper milestone moment in India, international movement. The radical shift of international movement ఏంటి సార్ అని అంటే క్విట్ ఇండియా మూమెంటే. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా కండిషనల్ కోఆపరేషన్ నుండి అన్కాంప్రమైజింగ్ డిమాండ్కి మన ఇండిపెండెన్స్ మూమెంట్ అనేది మారింది, చేంజ్ అయింది అని అంటే కనుక అది క్విట్ ఇండియా మూమెంట్ వల్లే. ఓకే సార్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండ్ బై బై.